అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయడు కాబట్టి. తప్పులు చేయడానికి కాదు, తప్పులను త్వరగా గుర్తించడానికి ఉపయోగపడేదే తెలివి. ఎవరో విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. మరణాన్ని జయించి బ్రతకడం అంటే ఈ సమాజానికి మంచి చేయడం. శత్రువును బలహీనంగా భావించవద్దు. అతను మీకంటే బలహీనుడైతే అతని బలాన్ని బాగా అంచనా వేయండి. లేకుంటే మీరు బలహీనమైన శత్రువుతో కూడా ఓడిపోతారు. దొరికిన దానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ప్రేమ ఉంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోరు. 100 తప్పులు ఉన్నా సరిచేసి తోడుగా నిలుస్తారు. సహనం అన్నిసార్లు ఉపయోగపడకపోవచ్చు, కానీ అసహనం ఎన్నడూ ఉపయోగపడదు. తొందరపాటుకు ఫలితం పశ్చాత్తాపం మాత్రమే. కాలాన్ని కొలవడానికి గడియారం చాలు, కానీ కాలాన్ని గెలవడానికి పడిపడి లేచే పట్టుదల కావాలి. ఎక్కడ ఓటమి కలిగిందో అక్కడి నుండి తిరిగి మొదలుపెట్టు. ఓటమి అంటే వాయిదా పడ్డ గెలుపు. జీవితం తెలివైన వారికి ఓ ఆశ, అవివేకికి ఒక ఆట, ధనవంతుడికి ఒక హాస్యం, పేదవాడికి దుఃఖం. వేరే వాళ్ళు చెప్పేదానికంటే తనకొచ్చిన కష్టాల నుంచే మనిషి ఎక్కువగా నేర్చుకుంటాడు. ఎప్పుడూ గెలుపుకై ప్రాకులాడవద్దు. నీకిష్టమైన పనిని నమ్మకంగా చేయి. విజయం దానంతట అదే వస్తుంది. గెలవడం గొప్ప కాదు, గెలిచిన గర్వం నీ దరి చేరనివ్వకపోవడం గొప్ప. గెలిచావని నీపై నలుగురు అసూయపడడం గొప్ప కాదు. నీ గెలుపు కనీసం ఒక్కసారైనా స్ఫూర్తినివ్వడం గొప్ప. ఒకరిని ఓడించి గెలవడం కాదు, నీ పట్టుదలను నమ్మి గెలవడం గొప్ప. ఎదుటి వాళ్లకు అనుకూలంగా ఉంటే మంచివాళ్ళం, ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళం. ఇది ఇప్పటి ట్రెండ్. దురాశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. తాహతకు మించిన కోరికలు మనల్ని మనిషిగా బ్రతకనివ్వవు. ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా, మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది, మరికొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. ఏ బంధానికైతే మనం బానిస అవుతామో ఆ బంధానికి ఎప్పుడూ మనం బరువైపోతాం. జీవితంలో కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. ఉన్న జీవితాన్ని అనుభవించడం చేతకానివాడు లేని జీవితం గురించి కలలు కనడం అవివేకం. మనిషి పుట్టడమే అద్భుతం, బ్రతికి ఉండడమే అదృష్టం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురవుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించకుండా ఉన్నన్నాళ్ళు ఆనందంగా గడిపేసేయి. ఒకరిపై మనం ఎంత అభిమానం, గౌరవం, ప్రేమ, మర్యాద పెంచుకుంటామో అంతకు రెండింతలు వాళ్ళ దృష్టిలో మనం చులకనైపోతాం. నీలోని చెడు నీకు మాత్రమే తెలవాలి, నీలోని మంచి జగమంతా వెలగాలి, నీలోని లోపాలు నీలోనే దాగాలి, నీలోని ప్రతిభ ప్రపంచమంతా ఎగరాలి. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. మన క్షేమాన్ని కోరేవాళ్ళు వీధి దీపాల్లాంటి వారు. గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయపడతారు. మనకి నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. సమాజం చాలా విచిత్రమైనది. వంకర వ్యక్తిత్వం గలవారిని ఏమీ చెయ్యలేక నిలకడగా నిజాయితీగా ఉన్నవారిని టార్గెట్ చేస్తుంది. కొంతమంది స్త్రీలు ఎంతో పని కారణంగా, పిల్లల బాధ్యతల కారణంగా మురికిగా కనిపిస్తారు. ఇలాంటి స్త్రీని చూసినప్పుడు పురుషుడికి తనని తాకాలని కోరిక కలగదు.